కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని భావించారని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ గారు జేబులు నింపేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న కళాశాలలు, నిర్మాణంలో ఉన్న కళాశాలలు ఎవరో కాంట్రాక్టర్కో ఎవరో ఒక డబ్బులున్న వాడికో ఇచ్చేసి వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు ఈయన కొంత ఇచ్చేటట్టు పిట్ ప్రోకోలాగా వ్యవహరించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మా హయాంలో వీటన్నిటినీ పేద ప్రజలకు ఉపయోగపడాలని, పేద ప్రజలకు వైద్యం కావాలని, పేద విద్యార్థులు చదువుకోవాలని ఒక సదుద్దేశంతో మేము ప్రారంభించినటువంటి దీన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఈ రోజున గుంటూరులో న్యాయవాదుల యొక్క నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు భగవాన్ గారు, టౌన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ చెప్పడం సాధ్యపడ్డ కానీ పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింబాలిక్ ఇక్కడ కూర్చొని మేము సంతకాలు సేకరణ చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్లయింట్స్తో కానివ్వండి, న్యాయవాదులతో కానివ్వండి, వారికి ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వ్యతిరేకమైన వాళ్ళు సంతకాలు పెట్టండి అంటే వాళ్ళు సంతకాలు పెట్టుంటే ఆ సంతకాలను సేకరించుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించి ఒక ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచే విధంగా చేసి ఆ విధంగా పేద ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేయాలనే సదుద్దేశంతో నిర్మించబడుతున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని, సంతకాలు చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ 12వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లోనూ జరిగేటటువంటి పెద్ద ఎత్తున జరిగేటటువంటి ర్యాలీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ఎవరైతే ఈ ప్రైవేటు రంగాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్గా మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేయాలి, వాళ్ళకి అందుబాటులో విద్య, వైద్యం అనేవి రెండు ఉండాలి అనే ఆలోచన విధానంతో తీసుకొని వచ్చిన ఈ మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కోసం, వాళ్ళ జేబులు నుంచుకోవడానికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి, వాళ్ళు అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి మరి పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ చేస్తున్న ఈ మెడికల్ కాలేజీని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్క వ్యాపారస్తులే కాదు, లేకపోతే ఈరోజు అడ్వకేట్స్ అందరూ గుంటూరు జిల్లా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి కోర్టు దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ సంతకం పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన ఆలోచన విధానానికి మేము అండగా ఉంటాము, ఎందుకంటే ప్రజలకి మంచి చేయడానికి ఆయన వచ్చారు, ఖచ్చితంగా మేము తోడుగా ఉంటామని చెప్పి వాళ్ళ సంతకం ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి నియోజకవర్గంలో 50% వరకు, అంటే తూర్పు నియోజకవర్గంలో అయితే దాదాపుగా 30,000 సంతకాలు సేకరించి మా దగ్గర రావడం జరిగింది. ఇంకా మిగతావి కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే ఈ 12వ తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారు సూచన విధానంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క ఈ రాష్ట్రాన్ని జరుగుతున్న అరాచకాల్ని ఈ దేశానికి తెలియాలనే ఉద్దేశంతో మరి ర్యాలీ నిర్వహించమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్క చోట కూడా మరి ఆ ర్యాలీని నిర్వహిస్తాము. అలాగే మెమరాండా కూడా ఇస్తాము. దీన్ని మాత్రం విజయవంతం చేస్తాము. దీన్ని ఆపటానికి మా సాయశక్తుల మేము ప్రజల మద్దతు తీసుకొని దాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ మీరు అది ఆపకపోతే ఖచ్చితంగా ఇంకా ఉధృతంగా చేయడానికి మేము ముందుంటాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా